నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో 3 కోట్ల అభివృద్ధి పనులకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సంయుక్తంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇటీవల పట్టణంలో పలు రోడ్లు నిర్మించగా మరికొన్ని రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కావలి అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందన్నారు. నిధుల సమీకరణలో ఎమ్మెల్యే కావ్యకి మంచి కెపాసిటీ ఉందని కితాబిచ్చారు. కావలి పట్టణం కనకపట్నం కాబోతోందని ఎంపీ జోస్యం చెప్పారు. బీపీసీఎల్, దాని అనుబంధ పరిశ్రమలు, మరోపక్క ఎయిర్పోర్ట్, జువ్వలదిన్నె మరో పరిశ్రమ రాబోతున్నట్లు చెప్పారు. దీంతో కావలి అభివృద్ధి తథ్యమన్నారు. 2029 ఎన్నికల్లో మళ్లీ కూటమి విజయం సాధించాలనే దిశగా అందరూ కృషి చేయాలని కోరారు. పార్టీలో ఏవైనా మనస్పర్ధలుంటే నేరుగా మాట్లాడి పరిష్కరించుకోవాలని ఎంపీ సూచించారు. మొత్తం అంతా కూడా కావలి పట్టణంలో సీసీ రోడ్లు ఫౌండేషన్ అయితే, ఇనాగరేషన్ అయితే 3 కోట్లు ఈ రోజుల్లో కృష్ణారెడ్డి గారు కాబట్టి అంత అమౌంట్ తెచ్చుకోగలిగాడు. దీంట్లో నాది 75 లక్షలు అయితే బ్యాలెన్స్ 2,25,00,000 ఏది నిధిలో తెచ్చుకొచ్చాడో కానీ అది మీ ఎమ్మెల్యే గారి కెపాసిటీ. ఆర్థిక పరిస్థితులు మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఎట్లుందని. నిధులు అనేది చాలా కష్టం. అటువంటిది 3 కోట్లు అంటే చాలా పెద్ద ఫిగర్ ఈ రోజుల్లో. ఈరోజు ఇప్పుడే చెప్పినట్టు కావలి నిజంగా కూడా కనకపట్నమే. ఫ్యూచరు కావలి మీకు ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇంకొక మ్యాక్సిమం నా లెక్క ప్రకారం కొన్ని మంత్స్లో బీపీసీఎల్ అనేది స్టార్ట్ అవుతుంది. బీపీసీఎల్ స్టార్ట్ అయిన తర్వాత 90 లక్షల కోట్లు అంటే చిన్న అమౌంట్ కాదు. అది ఎక్కడ పెట్టాలి? ఆ డబ్బు ఎన్ని రూపాల్లో పెట్టాల్సి వస్తుంది? అది దానికి అర్థమైంది. ప్రతి ఒక్కరు మీ వాళ్ళు, మీరు అందరికీ కూడా దాంట్లో ఏదో ఒక విధంగా మనకి ఒక అవకాశం కలసదు. అట్లా ఇప్పుడు జువల్దిన్నె కాడ ఒక ఇండస్ట్రీ పెడుతున్నారు. వాళ్ళు దాదాపు 700 మందిని ఎంప్లాయ్మెంట్ తీసుకుంటామని చెప్తున్నారు. వాటితోటి ఏమవుతుందంటే దాంట్లో మీరు భాగస్వాములు కావచ్చు కూడా. ఇప్పుడు ఒకటే బీపీసీఎల్ అనేది ఒక బీపీసీఎల్ఏ కాదు, దానికి ఏదో ఒక ఐటమ్ సప్లై చేయాల్సినవి కానీ ఇంకోటి కానీ అట్లా ఇండస్ట్రీస్కి మంచి అవకాశం ఉంటుంది. రేపు ఎయిర్పోర్ట్ కూడా టెండర్ కూడా పిలిచి ఉన్నారు. మీరందరూ అభిమానంగా మీ ఎమ్మెల్యేని, ఎంపీని ముందుకు తీసుకోబోండి. అభిమానం అనే పదం వాడినా దాంట్లో చాలా మీనింగ్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా అరుపుతోటి కాదు, అభిమానంతో ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది 3 సంవత్సరాలు ఇంకా ఎలక్షన్లకి టైం ఉంది. మంచి ప్రభుత్వం ఈరోజు మనకి మన ముఖ్యమంత్రులు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, తర్వాత ఐటీ మినిస్టరు లోకేష్ బాబు కానీ, వీళ్ళందరూ కూడా కష్టపడి ఒక విజనరీ లీడర్ కింద మనందరం ఉన్నాం. మీరు చూస్తుంటారు లాస్ట్ 5 ఇయర్స్ పాత గవర్నమెంట్లో ఏమేమి జరుగున్నాయి, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడి ఉన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వంలో చూడండి ఆ డిఫరెన్స్. సో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకో, మనము మళ్ళీ 29లో మన గవర్నమెంట్ ఫామ్ చేయాలా. సో మనందరం కూడా కలిసికట్టుగా మళ్ళీ మన గవర్నమెంట్ ఫామ్ కావాలా, ముందుకు తీసుకోవాలి. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.